ఇక రేవంత్ కేబినెట్ లో ఆ మంత్రిదే హవా. చేరిక ఎవరిదైనా ఆ అమాత్యుడు ఉండాల్సిందేనట. అన్నింట్లో ఆయనే పెత్తనం చెలాయిస్తుండడంతో సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఇంతకీ ఎవరా మంత్రి? చేరికలో ఆ మంత్రి ముఖ్య పాత్ర పోషించడంలో ఆంతర్యమేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనే సినిమా డైలాగ్ ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కరెక్ట్ గా సరిపోతుందట. ఎన్నికల ముందే పార్టీలోకి వచ్చిన పొంగులేటి ఇప్పుడు హస్తం పార్టీలో అన్నీ తానే వ్యవహరిస్తున్నాడట. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్లో పొంగులేటిదే కీలక పాత్రనట. చేరిక ఎవరిదైనా పొంగులేటి ఉండాల్సిందేనట. ఇప్పటికే బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరి చేరికల్లోనూ దాదాపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారట. కాంగ్రెస్ చేరికల ఎపిసోడ్లో పొంగులేటి ఉండడంలో మరో కారణం ఉందట. మంత్రి పొంగులేటి కాంట్రాక్టర్ కూడా. తన కంపెనీకి ఉన్న 100 కోట్ల పెండింగ్ బిల్స్ అన్ని ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే క్లియర్ చేయించుకున్నారట. అందుకు ప్రతిఫలంగా చేరికల్లో పొంగులేటి కీలక భూమిక పోషిస్తున్నాడని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా పార్టీలో చేరుతున్న వారికి కావాల్సిన వనరుల్ని సమకూర్చడంలో పొంగులేటిదే కీరోలంట. అందుకే చేరికల్లో సీఎంతో పాటు పొంగులేటి ఉండాల్సిందేనంట. దీనికి తోడు ప్రభుత్వం చేస్తున్న నిర్మాణ పనుల్ని తన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీకే ఇస్తుండడంతో పొంగులేటి అన్నీ తానే చూసుకుంటున్నారని టాక్. కాంగ్రెస్ పార్టీలో పొంగులేటి హవా కొనసాగుతుండడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చిన పొంగులేటి ఇప్పుడు పార్టీలో అన్నీ తానే వ్యవహరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారట. పార్టీలోకి వస్తున్న నాయకులందరినీ తానే చేర్పిస్తున్నట్లు వ్యవహరించడంపైన సీనియర్లు ఆగ్రహంగా ఉన్నారట. కాంట్రాక్టర్ గా ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పొంగులేటి పార్టీ బలోపేతానికి వ్యక్తిగతంగా సాయం చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడంపై సీనియర్ మంత్రులు కోపంతో ఊగిపోతున్నారని తెలుస్తోంది. తనకున్న అంగబలం, అర్ధబలంతో జిల్లాలో అధికారులకు పోస్టింగ్లతో పాటు పొలిటికల్ పదవులు కూడా తన వారికే ఇప్పించుకోవడంపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మరో సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహంతో ఉన్నారట. మంత్రి పొంగులేటి స్పీడ్కు బ్రేక్స్ వేయకపోతే పార్టీకే నష్టం రానుందనే చర్చ నడుస్తోంది. ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన ఎవరైనా అధికార పార్టీ ఆదేశం ప్రకారం నడుచుకోవాల్సిందే. కానీ పొంగులేటి మాత్రం తన వ్యక్తిగతంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నట్టు వ్యవహరించడంపై మిగిలిన సీనియర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారట. ఇప్పటికైనా అధిష్టానం జోక్యం చేసుకుని ప్రభుత్వంలో ఒక్కరికే ప్రాధాన్యత ఇవ్వకుండా సీనియర్లను భాగస్వామ్యం చేయాలి అంటున్నారు పార్టీ నేతలు.